వ్యాపారవేత్త గురించి చెప్పుకుందాం. సాధారణంగా శుభకార్యాల్లో కావచ్చు, లేదా సంప్రదాయమైన వేడుకల్లో కావచ్చు, ఆడవాళ్లకి చీర ఎంత హుందాతనంగా, ఎంత ప్రత్యేకంగా కనిపిస్తుందో మగవాళ్లకి పంచకట్టు కూడా అంతే. అలాంటి పంచకట్టుకి బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది మాత్రం రామ్రాజ్ కాటన్ అనే చెప్పాలి. ధోతి, పంచల మార్కెట్లో రామ్రాజ్ బ్రాండ్ వేరే లెవెల్. పంచకట్టు అనేది మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణ. అయితే ఇలాంటి ఫాస్ట్ జనరేషన్ లో, అంటే ఫ్యాషన్ డే బై డే కి మారిపోయే ఇలాంటి జనరేషన్ లో కూడా యూత్ ని సైతం పంచకట్టు వైపుకి ఆకర్షింపజేసింది మాత్రం రామ్రాజ్ బ్రాండే. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మనందరికీ తెలుసు, ఈ నేమ్ అండ్ ఫేమ్ ఒక్క రాత్రికి ఒక్క రోజుకి వచ్చేవి కావు. దాని వెనుక బోలెడంత కష్టం ఉంటుంది, గొప్ప ప్రయత్నమూ ఉంటుంది. అప్పుడే కదా ఇటువంటి ఫలితాన్ని చవిచూసేది. సో ఇవాళ మనం రామ్రాజ్ సంస్థ వ్యవస్థాపకుడైన కెఆర్ నాగరాజన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇలా చెబితే కాదు గాని రామ్రాజ్ కాటన్ సంస్థ వ్యవస్థాపకులు అని చెబితే ఇట్టే గుర్తుపట్టొచ్చుగాక. నాగరాజన్ ఊరు తమిళనాడులోని అవినాశి, తిరుపూర్కి దగ్గరే ఉండేది. తిరుపూర్ అంటే వస్త్ర రంగానికి అప్పటికే ప్రసిద్ధి. తిరుపూర్ నుంచి దేశ విదేశాలకు వస్త్రాలు ఎగుమతి అవుతూ ఉంటాయట. ఆ ఊళ్ళో అందరికీ అదే వ్యాపారం. ఆ తిరువూరికి దగ్గర్లో ఉన్నదే నాగరాజన్ గారి ఊరు. అయితే వాళ్ల ఊళ్ళోకి ఓసారి కారు వచ్చిందట. కారును చూస్తూనే పిల్లలందరికీ మహా సరదా వేసింది. వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లారట. అయితే ఆ పరిగెత్తుకుంటూ వెళ్లిన పిల్లల్లో నాగరాజన్ కూడా ఉన్నారు. ఆయనకు ఆ కారు చాలా నచ్చేసింది. అసలు ఇతను ఇంత పెద్ద కారు, మంచి కారు ఎలా కొన్నాడబ్బా అని ఆలోచించాడట. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అదే మాట అడిగాడు వాళ్ళమ్మని. అప్పుడు వాళ్ళమ్మగారు, అతను వ్యాపారవేత్త, అందుకే కొనగలిగాడు అని చెప్పారట. ఆ మాట వింటూనే నాగరాజన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం చదువుకుని ఉంటే వ్యాపారవేత్త అయి ఉంటాడబ్బా? వ్యాపారం చేయాలంటే ఏం చదువుకోవాలి? ఇలా రకరకాల ప్రశ్నలు. వెంటనే వాళ్ళ నాన్నగారిని అడిగాడు, ఇంతకీ అతను ఏం చదువుకుని ఉంటాడు నానా అని. అందుకు వాళ్ళ నాన్న ఏం బదిలిచ్చారు, ఏముందులేరా 3వ తరగతో 4వ తరగతో చదువుకుని ఉంటాడు, వ్యాపారానికి చదువుకి సంబంధం ఏమిటి అని. అప్పుడు డిసైడ్ అయ్యారట నాగరాజన్, చదువుకున్నా చదువుకోకపోయినా వ్యాపారవేత్తను మాత్రం కావలసిందే అని. ఇక మరి అప్పటి నుంచే వ్యాపారం గురించి రకరకాల కలలు కంటూ ఉండేవారు. నాగరాజన్కి అన్నయ్య ఉన్నారు. వాళ్ల ఇంటి ఆర్థిక పరిస్థితి నిజానికి అంతంత మాత్రమే. ఇతను 9వ తరగతి చదివే టైంలో స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోయారట. స్కూల్ మానేయాల్సిన పరిస్థితులొచ్చాయి. అలాంటి సమయంలో వాళ్ల ఇంటికి దగ్గర్లో ఒక ఆయన న్యూస్ పేపర్ ఏజెన్సీ నడుపుతూ ఉండేవారట. దాని గురించి తెలుసుకుని బాలమిత్ర మ్యాగజైన్ కి ఏజెన్సీ తీసుకున్నారట నాగరాజన్. నిజానికి ఏజెన్సీ తీసుకోవడానికి చేతిలో డబ్బులు లేవు. అయితే ఎడిటర్ గారికి ఉత్తరం రాశారు. ఏమని, నేనిలా పుస్తకాలు అమ్మాలనుకుంటున్నాను, నాకు ఏజెన్సీ ఇప్పించండి అని. ఎడిటర్ గారు డిపాజిట్ డబ్బులు అడగకుండానే, తీసుకోకుండానే పుస్తకాలు పంపించారట. అప్పట్లో మనుషుల మాటకు ఇచ్చే విలువ, నమ్మకం అలా ఉండేవి. మరి అలా ఎడిటర్ గారి సహృదయంతో పుస్తకాలు చేతికందాయి. వాటిని అమ్మడం మొదలుపెట్టారు నాగరాజన్. లాభంగా వచ్చిన డబ్బుతో స్కూల్ ఫీజు కట్టుకునేవారట. వాళ్ళన్నయ్య ఏమో చాలా శ్రద్ధగా చదువుకునేవారట, మంచి మార్కులు తెచ్చుకునేవారు. కానీ నాగరాజన్కి మాత్రం చదువు మీద ఆసక్తి లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్తోనే ఆగిపోవాల్సి వచ్చింది. మొదటి నుంచి వ్యాపారం మీద ఆసక్తి కదా, అందుకే చదువు మానేశాను అన్న బాధ లేకుండా వ్యాపారంలో రాణించాలి అన్న పట్టుదలతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు నాగరాజన్. తిరుపూర్ వెళ్లారు. తిరుపూర్లో ఒక వస్త్ర వ్యాపార సంస్థలో చేరారు. అక్కడ పనిచేస్తూనే వ్యాపార పాఠాలు నేర్చుకోవాలి అనే ఆలోచనతోనే అక్కడికి వెళ్లారు. అయితే ఈయన జాయిన్ అయిన స్టార్టింగ్ లోనే ఈయన్ను రాయలసీమకు పంపించారట. తనకేమో తెలుగు సరిగా రాదు, తమిళియన్ కదా, అంతంత మాత్రంగానే తెలుసు తెలుగు. అయినప్పటికీ ఛాలెంజింగ్ గా తీసుకుని వెళ్లారు. వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవద్దు మరి, అందుకోసమే 15 days ఏమో షాప్లో ఉండి వర్క్ చేయాలంట. మరో 15 రోజులేమో చుట్టుపక్కల విలేజెస్ కి వెళ్లి చేనేత కార్మికులని కలుస్తూ పనిని పర్యవేక్షిస్తూ ఉండాలి. అక్కడ కొన్ని విషయాలు బాగా గమనించారు. యజమానులు చేనేత కార్మికుల చేత రోజంతా పని చేయించుకుని కూడా డబ్బులు ఇవ్వడానికి ఆలస్యం చేస్తూ ఉండేవారట. సాయంత్రం వరకు వాళ్ళకి డబ్బులిచ్చేవారు కాదు. అక్కడ చేనేత కార్మికులుగా పనిచేస్తున్న వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. చేతిలో డబ్బులు ఉన్నా కూడా ఆ యజమాని ఎందుకు ఇవ్వడో నాగరాజన్కి అర్థమయ్యేది కాదు. ఓ రోజు ఉండబట్టలేక ఆ మాటే అడిగేశారట. మీ చేతిలో డబ్బులున్నాయి కదా, ఎందుకు మీరు చీకటయ్యే వరకు అలానే ఉంచుతారు, వాళ్ళని ఎందుకలా ఎదురు చూసేలా చేస్తారు అని. అందుకు ఆయన ఏం బదులిచ్చారంటే, డబ్బులిస్తే
ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి. అలాంటి సమయం చూసుకునే ఇవ్వాలి. అలా కాకుండా మనం ముందే డబ్బులు ఇచ్చేసామనుకో, పక్క షాప్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఆ పక్క కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు అని ఆరా తీస్తారు. అందుకే ఆలస్యం అయ్యే వరకు ఆగి ఇస్తాను. ఇప్పుడు టైం చూసుకొని హడావుడిగా ఇంటికే వెళతారు. ఇక ఆరాలు తీయడానికి సమయం ఎక్కడిది అంటూ బదిలిచ్చాడట ఆయన. ఆ సమాధానానికి ఆశ్చర్యపోయారు నాగరాజన్. తన కంపెనీలో మాత్రం ఇలాంటివి అస్సలు చేయకూడదని అనుకున్నారు. మొత్తానికి అలా బట్టల షాపుల్లో 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక సొంతంగా వ్యాపారం మొదలు పెట్టొచ్చు అన్న నమ్మకం కలిగింది. నాగరాజన్ గారి నాన్నగారి పేరు రామస్వామి కదా, ఆ పేరులోని రామ్ని, తన పేరు చివరిలోని రాజుని తీసుకుని 1983లో తిరుపూర్లో రామ్రాజ్ ఖాదీ ట్రేడర్స్ పేరుతో హోల్సేల్ వ్యాపారాన్ని మొదలుపెట్టారట. కేవలం పంచెలు మాత్రమే దొరుకుతాయి అక్కడ. నిజానికి అప్పుడు పంచెలకి అంత మార్కెట్ లేదు. అందుకే ఇంట్లో వాళ్ళు ఇంకా బంధువులు పంచెల వ్యాపారం ఎందుకు సామి అన్నారట. ఎవరి మాట ఖాతరు చేయలేదు. పంచకట్టుకి ఒక బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాలనుకున్నారు. తిరుపూర్ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి చేనేత కార్మికుల్ని కలిశారట. అప్పట్లో వాళ్లకి మీటర్ వస్త్రానికి 2 రూపాయలు ఇచ్చేవారట. తనతో కలిసి పనిచేస్తే సంవత్సరం పొడుగునా పని కల్పిస్తానంటూ వాళ్లని అడగడం మొదలుపెట్టారు. బట్ 1 కండిషన్. అదేమిటి అంటే తన దగ్గరికి వచ్చేటప్పుడెప్పుడు చొక్కాతోనే రావాలి అని. అలాంటి షరతు ఎందుకు పెట్టారు అంటే ఆయన వ్యాపారం ప్రారంభించక ముందు 6 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. ఆ సమయంలో చేనేత కార్మికుల వద్దకు వెళ్లారు, సరుకు తీసుకొచ్చారు, ఇలా ఎన్నో పనులు చేశారు. ఎక్కువ గమనించిన విషయం ఏమిటంటే ఎంతో మందికి వస్త్రాలు నేసే చేనేత కార్మికులు చొక్కాలు లేకుండా పనిచేయడం, వాళ్ల ఒంటి మీద వారికి సరైన దుస్తులు లేకపోవడం, అదే వాళ్ల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తూ ఉండేదట. అందుకే ఖచ్చితమైన షరతు పెట్టారు. ఆ షరతుకి కొంతమంది కార్మికులు ఒప్పుకోలేదు. మీరిచ్చే డబ్బులు మాకు తిండి ఖర్చులకే రావు, చొక్కాతో ఎలా వస్తాం, మళ్ళీ చొక్కాలు కొనుక్కోవడం కూడా మా జీవితాలింతే, దీని గురించి వదిలేయండి అన్నారట. ఇక దాంతో నాగరాజన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. మీటర్ వస్త్రానికి 2 రూపాయలు మాత్రమే చేనేత కార్మికులకి చెల్లించేవారు ఇతర వ్యాపారస్తులు. కానీ నాగరాజన్ ఆ 2 రూపాయలకు మరో 2 రూపాయలు జత చేసి 4 రూపాయలు ఇస్తానన్నారు. రెట్టింపు ధర అనేసరికి అందరికీ ఆనందం కలిగింది. అదే సమయంలో అనుమానం కూడా కలిగింది. అందుకే కాస్త సంశయించారట. కాని నాగరాజన్ సర్ది చెప్పారు. డబ్బు కోసం మాత్రమే వ్యాపారంలోకి రాలేదు. నాకు నా బాగుతో పాటు నా కోసం పనిచేసి నా కోసం సహాయం చేసే నేతన్నల బాగు కూడా ముఖ్యమేనని. ఆయన మాటలు వాళ్ళ మనసుని తాకాయి. కొంతమంది చేనేత కార్మికులు నాగరాజన్తో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారు. అలా నాణ్యమైన పంచెలను మార్కెట్లోకి తీసుకురావడం మొదలుపెట్టారు నాగరాజన్. అయితే అప్పటికి పంచ ధర 60 నుంచి 70 రూపాయలు మాత్రమే ఉండేదట. కాని రామ్రాజ్ పంచధర 110 రూపాయలతో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అసలు పంచెల వ్యాపారమే వద్దు అంటే, అందులోనూ ఇంత ఖరీదుతో మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అసలెవరు కొంటారు అంటూ తనకి తెలిసిన వాళ్లంతా ఎగతాళి చేశారట. లేదు, నాణ్యతని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు, నాణ్యంగా ఉన్నవాటికి డబ్బులు పెట్టడానికి కూడా వెనుకాడరు, తప్పకుండా నా నమ్మకం నిజమవుతుంది అంటూ ఎదురుచూశారు నాగరాజన్. రకరకాల షాపులకి పంచెల్ని వేసేవారట. వాళ్లు కూడా అంతే, ఇంత ధరకు పంచెలు కొనరు అంటూ చెప్పేసేవారట. కాని ఒకవేళ కొనకపోతే తిరిగి నాకిచ్చేయండి అంటూ అమ్మమ్మని అక్కడే ఇచ్చేసేవారు. పంచెలివ్వడానికి నాగరాజన్ ఎలా వెళ్లేవారంటే, బస్లో వెడితే నెలకి 20 రూపాయలు అయిపోతాయేమోనని భయపడి రోజు 14 కిలోమీటర్లు సైకిల్ మీదే పంచెలను తీసుకుని షాపుకి తిరిగి అక్కడ స్టాక్ ఇచ్చేసి వచ్చేవారట. రామ్రాజ్ ఖాదీ సంస్థ నుంచి వస్తున్న పంచెలు నాణ్యమైనవిగా ఉండడం ప్రజలు గుర్తించారు. తాను సప్లై చేస్తున్న పంచెలు బాగానే అమ్ముడుపోతున్నాయి. అలా వ్యాపారం పెరిగింది. ఆ తర్వాత రామ్రాజ్ ఖాదీ సంస్థ పేరును రామ్రాజ్ కాటన్ గా మార్చేశారు. ఇక డిమాండ్ బాగా ఉండడంతో పంచెలతో పాటు షర్ట్లు, ధోతీలు కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. అలాగే వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకి, ప్రాంతాలకి కూడా విస్తరించారు. అయితే ఓసారి అనూహ్యమైన సంఘటన జరిగిందట. నాగరాజన్ తన వ్యాపార భాగస్వామి కూతురి పెళ్లి రిసెప్షన్ కి ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లారట. అది చెన్నైలోని స్టార్ హోటల్. అందరూ ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చారు. తను మాత్రం తనకి అలవాటున్న, అలాగే తను బాగా ఇష్టపడే పంచకట్టులోనే ఆ ఫంక్షన్ కి వెళ్లారు. ఆశ్చర్యం, తనని లోపలికి వెళ్లనీయలేదట. లోపల రిసెప్షన్ తన బిజినెస్ పార్ట్నర్ కూతురిది. తను ఆ వ్యాపారవేత్తకి బాగా సన్నిహితుడు కూడా. అయినప్పటికీ తన పంచకట్టుని చూసి ఆ స్టార్ హోటల్లోకి ఆయన్ను అనుమతించలేదట. చిన్నపాటి గొడవే జరిగింది. ఈయనతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు మేం కూడా లోపలికి వెళ్ళాం అంటూ అక్కడే ఆగారట. కాని వాళ్ళకి నచ్చచెప్పి నాగరాజన్ వాళ్ళని లోపలికి పంపించారు.
చాలాసేపు ఈయన బయటే ఉన్నారట. ఒక్కరే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు లోలోపల ఏవేవో తెలియని భావోద్వేగాలు కలిగాయి. పంచకట్టుకి ఉన్న ఆదరణ ఇదేనా అనిపించింది. అసలు నేనీ వ్యాపారం అనవసరంగా ఎంచుకున్నానా అని కూడా అనుకున్నారట. నిజమే, కొన్ని సంఘటనలు మన ఆలోచనల్ని ఎక్కడికో తీసుకువెళతాయి కదా. అలాగే అక్కడ కూర్చొని చాలాసేపు ఆలోచించారు నాగరాజన్. ఎన్నెన్నో గుర్తొచ్చాయి. ఇంట్లో వాళ్లు కూడా వాళ్లతో కలిసి బయటకు వెళుతున్నప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకోమని అడుగుతూ ఉండేవారట. సడన్ గా ఆ సంగతి కూడా గుర్తొచ్చింది. అసలు ఎక్కడ చూసినా ప్యాంట్ షర్ట్లే కదా కనిపిస్తాయి. అందుకే పంచకట్టుతో వచ్చేవాళ్లని అనామకులని అగౌరవంగా చూస్తారేమోనన్న బాధ కూడా కలిగింది. పంచకట్టుని ఇంత చులకనగా చూస్తున్నారని, పల్లెటూరి బైతుగా భావిస్తున్నారని అనిపించిన తర్వాత ఖచ్చితంగా ఈ అభిప్రాయాన్ని మార్చాలని అనుకున్నారట. ఇక ఆ మరుసటి రోజే చెన్నైలో ఓ యాడ్ కంపెనీకి వెళ్లారు. పంచకట్టు గౌరవం పెంచేలా ఒక యాడ్ చేయమని అడిగారట. ఆ యాడ్ ఎలా ఉండాలి అంటే, తనకు ఎలాంటి చోటైతే అవమానం జరిగిందో అలాంటి చోటుకు పంచకట్టుతో వెళ్లిన వ్యక్తికి గౌరవం దొరికినట్టుగా యాడ్లో కనిపించాలని చెప్పారట. ఆ ఆలోచనతో వచ్చిన యాడే రామ్ రాజ్ కాటన్ యాడ్. మనందరికీ బాగా గుర్తుంది కదా, సెల్యూట్ రామ్ రాజ్ కి అనొస్తుంది. ఎస్, చాలా ఫేమ్ అయిపోయింది ఆ యాడ్. ఎంతో మంది ఆ వస్త్రధారణకి అట్రాక్ట్ అయ్యారు కూడా. ఆ యాడ్ ప్రజలకు చాలా నచ్చేసింది. రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ ని అందరి ఇళ్లకి తెచ్చేసింది. చిన్నారులకి పంచకట్టి మురిసిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. కాలేజ్ ఫెస్ట్లకి పంచకట్టుతో వెళ్లి కాలేజ్ ని ఓ ఊపు ఊపేసిన యూత్ ఉన్నారు. ఇక పెళ్లిళ్ల లాంటి వేడుకలకి పంచకట్టులో సంప్రదాయంగా కనపడిన పెద్దవాళ్లు కూడా ఉన్నారు. అలా అన్ని తరాల వారికి నచ్చేసింది రామ్ రాజ్ కాటన్ బ్రాండ్. ఇక ఈ పంచకట్టుని పంచలని మరింత ఫేమస్ చేయాలి అనే ఉద్దేశంతో కేవలం తెల్ల పంచే చొక్కా వేసుకునే ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారట. అంతేకాదు, సినిమాల్లో కూడా తమ బ్రాండింగ్ ని విస్తరించారు. కొన్ని సినిమాల్లో కొన్ని షాట్స్ లో హీరోలు పంచకట్టలో కనిపించేలాగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇలా వీలైనన్ని దారుల్లో పంచెని ఫేమస్ చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నిటిలోనూ సక్సెస్ అయ్యారు. అందుకే ఇంత బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించగలిగారు. పంచెల వ్యాపారం సూపర్ సక్సెస్ అయిన తర్వాత నెమ్మదిగా వ్యాపారాన్ని నగరాలకి కూడా విస్తరించారు. అయితే నగరవాసులేదైనా కొనాలి అంటే డిస్ప్లే బాగుండాలి కదూ. అందుకే మంచి మంచి షోరూమ్స్ ని స్టార్ట్ చేశారు. నగరానికి తగ్గట్లుగా పెద్ద పెద్ద షోరూమ్స్ స్టార్ట్ చేశారు. మొదటి షోరూం చెన్నై, రెండవ షోరూం కోయంబత్తూర్, ఇలా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ప్రతి నగరంలోనూ రామ్ రాజ్ షోరూం ఉంది. నాగరాజన్ కి 2 కూతుళ్లు. వాళ్ళిద్దరికే పెళ్లిళ్లైపోయాయి. అల్లుళ్లు కూడా ఈ వ్యాపారంలోనే రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నారు. అలా ఫ్యామిలీ అంతా కలిసి వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి సరిపోయేలా 2500 రకాల పంచెలు రామ్ రాజ్ కాటన్లో దొరుకుతాయట. పంచెలు మాత్రమే కాదు, ధోతీలు, టీషర్ట్లు, పట్టు పంచెలు, చొక్కాలు, చీరలు, అన్ని రకాల కాటన్ వస్త్రాలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆన్లైన్లో కూడా బిజినెస్ బాగా రన్ అవుతోంది. ఇక అన్నట్లు ఈయన ఒక మాసపత్రికను కూడా తీసుకొస్తున్నారు. శాకాహార జీవన శైలికి సంబంధించిన మాసపత్రిక అది. నాగరాజన్ శాకాహారి. రోజూ ధ్యానం చేస్తారట. యోగా అంటే కూడా మహా ఇష్టం. మంచి జీవన శైలిని కలిగి ఉండాలని యూత్కి సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటారు. అందుకే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక మాసపత్రికను కూడా నడిపిస్తున్నారు. వెన్మై ఎన్నంగల్ ఆ మాసపత్రిక పేరు. తెలుగులోనూ ఇది దొరుకుతుంది. ఒకవేళ ఇప్పటికే మీరు రామ్ రాజ్ కాటన్ షోరూంకి ఎప్పుడైనా వెళ్ళుంటే ఈ తెలుపు తేట అనే మాసపత్రిక మీ చేతిలో పెట్టే ఉంటారు. ఉచితంగా మాత్రం కాదులేండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చందాదారులుగా ఏడాదికి ఒక్కసారి డబ్బులు చెల్లిస్తే ప్రతి నెల మన ఇంటికే వస్తుంది. ఆ పని చేసేసాగా నేను, అందుకే నాకు దీని గురించి ఇంత బాగా తెలుసు. ఇక అలానే సామాజిక సేవల్లోనూ నాగరాజన్ ముందున్నారు. వనం ఇండియా ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించి సామాజిక వనాలను పెంచుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో కావచ్చు, పాఠశాలల్లో, బంజరు భూముల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. అంతేకాదు, బావులు, చెరువుల్లో సొంత ఖర్చులతో పూడికలు తీయిస్తున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా యువ వ్యాపారవేత్తల్ని కలవాలని, వాళ్లకి తన అనుభవాలని చెప్పాలని అనుకుంటూ ఉంటారట నాగరాజన్. అంతేకాదు, అలాంటి అవకాశం దొరికినప్పుడల్లా తనకు తెలిసిన ఆర్థిక పాఠాలను చెబుతూ ఉంటారు. వ్యాపారం అనేది పూర్తిగా స్వార్థంతో, కేవలం డబ్బు కోసం మాత్రమే చేస్తే కుదరదంటారు నాగరాజన్. మానవత్వం, సామాజిక సేవ ఇలాంటివి జీవన విధానంలో భాగమైనప్పుడే నిజమైన సంతోషాన్ని చూస్తామంటారు. ఇక అలాగే సంపాదించే కొద్దీ ఆ సంపద స్థిరాస్తుల లాంటి వాటిని పెంచడం కంటే కూడా మరింత మందికి ఉపాధినివ్వడానికి గనక పనికొస్తే అదే నిజమైన సక్సెస్ అంటారు.
డబ్బు కూడబెట్టుకోవడం కన్నా ఇతరులకు ఉపాధి కల్పించడంలో బాధ్యతగా ఉండాలని చెబుతారు. 10వ తరగతి పూర్తి చేసిన తనే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఎంతో బాగా చదువుకుంటున్న నేటి తరం ఇంకెంత పెద్ద విజయాలు సాధించాలి, ఇంకెంతమందికి ఉపాధి కల్పించాలి, ఓసారి గట్టిగా ఆలోచించి అంతకన్నా దృఢంగా ప్రయత్నించమని చెబుతారు నాగరాజన్. మరి ఈ మాటలన్నీ సత్యాలే కదూ, యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకాలు కూడా. ఆల్ రైట్, ఇది రామ్ రాజ్ కాటన్ వ్యవస్థాపకులు కెఆర్ నాగరాజన్ స్టోరీ.